స్వాగతం స్వాగతం సుస్వాగతం తల్లిదండ్రులకు స్వాగతం గురువర్యులకు స్వాగతం చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి ఓ తల్లిదండ్రులారా ఓ గ్రామ పెద్దలారా ఓ సంరక్షకులారా రండిరా రండి మీ బడికి రండి బడి బగోగులు చూడండి మీ బడి గౌరవాన్ని పెంచండి బడి చదువులు చూడండి పిల్లల ప్రగతిని అడగండి తూర్పున ఉదయించే సూర్యుని వెలుగులో రేపటి భావి భారత కిరణాలు చూడండి జీవితాలకి మార్గం చూపే ఈ బడులు అన్ని మతాలకు గుడులు కదా ఓ తల్లిదండ్రులారా ఓ గ్రామ పెద్దలారా ఓ సంరక్షకులారా రండిరా రండి మీ బడికి రండి బడి బగోగులు చూడండి మీ బడి గౌరవాన్ని పెంచండి తరగతి గదిలో విద్యుత్ వెలుగులు కూర్చుంటున్న చక్కని డస్కులు తాగునీటి ఆర్వో సదుపాయాలు గోడపై నున్న ఐఎపీలు డిజిటల్ విద్యా విధానాలు తరగతి పఠాలకు పూర్తం కాదా ఓ తల్లిదండ్రులారా ఓ గ్రామ పెద్దలారా ఓ సంరక్షకులారా రండిరా రండి మీ బడికి రండి బడి బగోగులు చూడండి మీ బడి గౌరవాన్ని పెంచండి ఆర్థిక సాయం తల్లికి వందనం దొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పిల్లల సవెపల్లి విద్యా కిట్లు చూడ చక్కని రంగుల భవనాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు ఉచిత విద్యకు మార్గం కదా ఓ తల్లిదండ్రులారా ఓ గ్రామ పెద్దలారా ఓ సంరక్షకులారా రండిరా రండి మీ బడికి రండి బడి పగోగులు చూడండి మీ బడి గౌరవాన్ని పెంచండి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం తల్లిదండ్రులకు స్వాగతం గురువర్యులకు స్వాగతం చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి చక్కనైన డిజిటల్ చదువులు ఎంచక్కైన ఆటపాటలు తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలు శారీరక పోషక భోజనాలు చక్కనైన డిజిటల్ చదువులు ఎంచక్కైన ఆటపాటలు తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలు శారీరక పోషక భోజనాలు సంస్కారం నేర్పెటి గుడులు మా సర్కారు బడులు సంస్కారం నేర్పెటి గుడులు మా సర్కారు బడులు స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం తల్లిదండ్రులకు స్వాగతం గురువర్యులకు స్వాగతం చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి
మెగా పేరెంట్స్ డే చూడు, ఆనందాల హరివిల్లు, మా బడిలో గిల్లు. బడి పండుగ రోజు నేడు, మెగా పేరెంట్స్ డే చూడు, ఆనందాల హరివిల్లు, మా బడిలో గిల్లు. అందరూ రారండి ఈ వేడుకలు చేరండి, అందరూ రారండి ఈ వేడుకలు చేరండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, తల్లిదండ్రులకు స్వాగతం, గురువులకు స్వాగతం. చదువులమ్మ చల్లని ఓడి, మా సర్కారు బడి. చదువులమ్మ చల్లని ఓడి, మా సర్కారు బడి. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది, తల్లిదండ్రులుగా మనం తోడుగా నిలుద్దాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది, తల్లిదండ్రులుగా మనం తోడుగా నిలుద్దాం. మన పాఠశాల మన గుడి, బడియే మన పిల్లల ఆశా కిరణం. బడి బాగు కొరకు కట్టుబడి కాపాడుకోవడం మన కర్తవ్యం. మన పాఠశాల మన గుడి, బడియే మన పిల్లల ఆశా కిరణం. బడి బాగు కొరకు కట్టుబడి కాపాడుకోవడం మన కర్తవ్యం. పాఠశాల గడియారంలో గంటలు మోగుతుంటే. అందరికీ నమస్కారాలండి. ఈరోజు ప్రభుత్వం వారు ఎంతో ప్రెస్టేజ్గా తీసుకుని కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్యక్రమం కేవలం మన స్కూలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రాల్లో ఇలా చేయడం ఇదే ప్రథమం. ఎందుకంటే టీచరు పేరెంట్స్ ఇంటరాక్షన్ అనేది లేకపోతే స్టూడెంట్ బాధ్యత ముగ్గురుతో ఇంకా ప్రయత్నం, వాళ్ళతో స్టూడెంట్స్తో, టీచర్తో, పేరెంట్స్ ఈ మధ్య ఇంటరాక్షన్ పెంచడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రెస్లో చూసే ఉంటారు, ఇంటికి పంపిస్తాను, కొంచెం క్లియర్గా మీరు చూడండి. కేవలం ఎడ్యుకేషన్ మార్క్స్ మాత్రమే కాదు, పిల్లల యొక్క అభిరుచులు, వాళ్ళ హైటు, వాళ్ళ వెయిట్, అలాగే లాస్ట్లో వాళ్ళకున్న నైపుణ్యాలు, ఇవన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అంటే పిల్లల భవిష్యత్తుకి ఇవన్నీ కూడా అవసరమని ప్రభుత్వం వాళ్ళు మాకు ఇచ్చిన డైరెక్షన్. ఈ సంగతి మీరు గమనించి 10th క్లాస్ కాబట్టి అంటే ఇది చాలా 10th క్లాస్ అంటే మీకు తెలుసు, వాళ్ళ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అవసరం ఇది. అంటే వాళ్ళ ఎటువైపు వెళ్ళాలనేది డైరెక్షన్ అంతా 10th క్లాస్ మీద ఆధారపడింది. మరి ముఖ్యంగా ఏంటంటే 10th క్లాస్ తర్వాత చెప్పే విషయం ఏంటంటే చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. పాలిటెక్నిక్ అని, అలాగే ఏపీఆర్జేసీ అని, అలాగే చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ అన్నీ మీరు ఖచ్చితంగా రాయించారు. వాళ్ళు వెళతారా వెళ్ళరా అనేది రెండో విషయం. అన్ని ఎగ్జామ్స్ రాస్తేనే వాళ్ళు షార్ప్నెస్ వస్తుంది, వాళ్ళ ఫ్యూచర్ అనేది బాగుంటుంది. మరి ముఖ్యంగా ఇక్కడ 10th క్లాస్ విషయానికి వచ్చేసరికి 42 మంది ఉన్నారు. ఈ 42 మంది మీకు ఎలా ఉంటుందంటే క్లాస్ రూమ్ అనేది, క్లాస్ రూమ్ మీకు తెలియదేం కాదు. ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, మీరు ఎలా సఫర్ అవుతారో మీకు తెలుసు. కానీ 42 మంది పిల్లలు అందరూ ఒకలా ఉంటారు. అసలు పాఠం చెప్పడం, అసలు టీచరు ప్రధానమైన డ్యూటీ పాఠం లెసన్ చెప్పడం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ లెసన్ ఆ మైండ్లోకి ఎక్కించడం అనేది కత్తికి సామాన్ అంటారు. ఎందుకంటే 42 మంది ఒకలా ఉంటారు. జోక్స్ చేసేవాడు కొంతమంది, ఎంటర్టైన్మెంట్ కోసం కూర్చునేవాడు కొంతమంది, తర్వాత కొంతమంది వాళ్ళు ఏదో ప్రపంచానికి వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ వాళ్ళ ప్రపంచానికి తీసుకురావాలి. కొంతమంది సెట్ అయ్యారు, అర్థమైందండి. కొంతమంది అసలు ఈ ప్రపంచంలో అసలు ఉంటారు, కొంతమంది ఏడుస్తూ ఉంటారు. ఇలా 42 మందిని వాళ్ళ ఫోకస్ తీసుకురావడం అనేది టీచర్గా మాకు చాలా పెద్ద ఛాలెంజింగ్ విషయం. మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం.
పేరెంట్గా మీరు చెప్పేది ఏంటంటే మీరు కొంచెం ఒక విషయం మీరు చెప్పాలి. టీచర్కి ఆల్టర్నేటివ్ ఎవరు ఉంటారు? పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మనం తోడుగా నిలుద్దాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మనం తోడుగా నిలుద్దాం. మన పాఠశాల మన గుడి, బడియే మన పిల్లల ఆశా కిరణం. బడి బాగు కొరకు కట్టుబడి కాపాడుకోవడం మన కర్తవ్యం. మన పాఠశాల మన గుడి, బడియే మన పిల్లల ఆశా కిరణం. బడి బాగు కొరకు కట్టుబడి కాపాడుకోవడం మన కర్తవ్యం. పాఠశాల గడియారంలో గంటలు మోగుతుంటే, పిల్లలు విజ్ఞానంతో ఎదుగుతుంటే మనమంతా ఆనందిద్దాం. పాఠశాల గడియారంలో గంటలు మొదటిసారిగా మన ఆంధ్ర రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా 45,094 పాఠశాలల్లో ఈరోజు విద్యా వ్యవస్థలో మొదటి పండుగ, పెద్ద పండుగను జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఉద్దేశం తర్వాత కొద్ది కొద్దిగా మీకు చెప్తూ ఉంటాం. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో వార్డు మెంబర్ల దగ్గర నుంచి పార్లమెంటు సభ్యుల వరకు పాల్గొంటున్నారు. సర్పంచ్ గారి దగ్గర నుంచి సీఎం వారు అంటే ముఖ్యమంత్రి గారి వరకు కూడా వారి యొక్క కేటాయించినటువంటి పాఠశాలలో ఈరోజు పార్టిసిపేషన్ చేస్తున్నారు. దీని యొక్క ఉద్దేశం అనేది మీకు చెప్తాం. అయితే ఆ రోజు మనం చూసినట్టయితే సమాజమైన దేవాలయం ఇటువంటి ఒక వ్యక్తి ఉన్నారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరలా ఇప్పుడు ఏమంటారంటే, ఏ సమాజమైనా సరే సంపూర్తిగా 100% పరిపక్వం కావాలంటే ప్రజల యొక్క భాగస్వామ్యం కావాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క భాగస్వామ్యం ఉన్నట్టయితే ఆ సమాజం మరింత పటిష్టంగా ముందుకెళ్తుంది అనే ఉద్దేశంతో గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ విధంగా ఈ సమావేశాన్ని మామూలుగా మనం పేరెంట్ మీటింగ్ జరుపుకుంటాం, మెగా పేరెంట్స్ మీటింగ్ అని పెట్టారు. మెగా అంటే అది అంతులేనటువంటిది. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు, దాతలకు, పూర్వ విద్యార్థులకు మధ్య ఒక ఆత్మీయ వారధి లాంటిది. ఇటువంటి మరి ఎంతో పవిత్రమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి ఇది అయినప్పటికీ కూడా మీ అందరూ కూడా వచ్చినందుకు ముఖ్యంగా మా పాఠశాల తరపు కూడా స్వాగతం, సుస్వాగతం, మరి ప్రత్యేక నమస్కారాలు. అలాగే మా ఆత్మీయులైనటువంటి నా యొక్క తల్లిదండ్రులకు మా యొక్క ఆత్మీయ నమస్కారాలు, విద్యార్థులకు నా ఆశీస్సులు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా ఒక కల్చరల్ యాక్టివిటీతో మనం స్టార్ట్ చేసుకుందాము. మరి వెనకాల మీ అందరూ కూడా సైలెంట్గా ఉన్నట్టయితే మరి ఈ ప్రోగ్రామ్ 100% విజయవంతం అవుతుంది అన్నట్లో ఏ విధమైన అతిశయోక్తి లేదని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మరి చిన్నారులు మన ముందుకు వస్తున్నారు. మీరు అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టినట్టయితే ఆ చిన్నారులకి చక్కగా మరి ఈ బృందావనం అంటే ఏంటి, ఈ కృష్ణుడు ఏం చేస్తాడనేది ఒక పాట రూపంలో రాబోతున్నారు. అందరూ క్లాప్స్ కొట్టండమ్మా. కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు
తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన తల్లిదండ్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. పిల్లల భవిష్యత్తు గురించి విలువైన సమయాన్ని కేటాయిస్తున్నందుకు మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం నిమిత్తం మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతి విషయంలో మన పాఠశాలని చాలా ఉన్నతంగా నిలబెట్టడానికి అనుక్షణం నిరంతరం పరితపిస్తున్న ది యంగ్ అండ్ డైనమిక్ శ్రీ పివి సత్యనారాయణ గారు మన ప్రధానోపాధ్యాయుల వారిని మన కరతాళాల మధ్య వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు రావలసిన పరిస్థితి ఉండగా ఎలక్షన్ కోడ్ కొన్ని పరిస్థితుల్లో ఈ కార్యక్రమం రాలేకపోయినప్పటికీ ఆయన లేని లోటుని భర్తీ చేయడానికి ఆయన మన ఎమ్మెల్యే గారు తండ్రి గారైన శ్రీ పస్తమట్ల లచ్చిరాజు గారిని మన కరతాళ మధ్య వేదిక మీద ఆనందం. సౌమ్యులు, ప్రతి విషయంలో మనకెంతో సపోర్ట్గా ఉంటున్న శ్రీ పస్తమట్ల లచ్చిరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మనకెప్పుడు మన స్కూల్కి మన పాఠశాలకి శ్రేయోభిలాషులుగా ఉంటూ చేదోడు వాదుడుగా మన పాఠశాలకు ఉంటూ హై స్కూల్ అంటే జిల్లా వ్యాప్తంగా ఆయన గురించి చాలామందికి ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కరూ ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు ఆయన పేరు ఎప్పుడు తప్పిస్తూనే ఉంటారు. అలాగే అధికారులు అందరిలో ఒక మంచి పేరు సంపాదించుకుని మనకి వెల్విషర్గా ఉంటున్న మన పాపులర్ నెంబర్ గారైన శ్రీ పస్తమట్ల లక్ష్మీపతిరాజు గారిని మన కరతాళాల మధ్య వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. నేను చెప్పేది ఇప్పుడే ఇందాక అన్నది ఆ గుడ్డడం సార్ ఒకసారి చూడండి మేడం ఒకసారి. ఓకే, మన పాఠశాల పట్ల చాలా ప్రత్యేకమైన శ్రద్ధను ఆపేక్షను కనపరిచే శ్రీ పస్తమట్ల సత్యరాజ్ గారిని కరతాళాల మధ్య వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. పిల్లలు క్లాప్స్ కొట్టాలి. మేడం గారు ఒకసారి చూడండి. ఓకే, ఎస్ఎంసీ చైర్మన్ గారు శ్రీ నడింపల్లి దేవి గారిని పాఠశాల మేము ఎప్పుడు పిలవగానే మా పాఠశాలకి ఎంతో సహకారం అందిస్తున్న శ్రీ నడింపల్లి దేవి గారిని సార్ వేది మీద ఆహ్వానిస్తుండగా ఒకసారి అందరూ కరతాళాల మధ్య మనం ఆనందం వ్యక్తం చేద్దాం. అలాగే మన పాఠశాల ఎస్ఎంసీ వైస్ చైర్మన్ గారు మనకు అలవాటైన విషయం కాబట్టి ఒక్కసారి మీ అభినందనలు, మీ హర్షాన్ని, మీ ఆనందాన్ని మీ కరతాళాల మధ్య వ్యక్తం చేయాలని కోరుకుంటున్నాం. సార్ ఒకసారి ఇంకా మనకి విశిష్టమైన అతిథులు ఉన్నారు. అయితే మార్గ మధ్యలో ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మన ఆహ్వానాన్ని తెలియజేద్దాం. ఇప్పుడు మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు మనకు తెలియపరుస్తారు. సార్ పేరెంట్ మీటింగ్ సమావేశానికి స్టార్ట్ అయింది. మళ్ళీ ఇచ్చేసిన తల్లిదండ్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం.
అలాగే ఈ సమావేశానికి వచ్చేసిన అతిథులు అందరికీ కూడా సుస్వాగతం. మేము పిలిచిన వెంటనే రవికుమార్ గారికి, మా శ్రేయోభిలాషులు లక్ష్మీపతిరాజు గారికి, లచ్చిరాజు గారికి, సత్యరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు డిసెంబర్ 7 ఈ రోజున మెగా పేరెంట్ మీటింగ్ నిర్వహించమని ప్రభుత్వం చెప్పిన వెంటనే మన ఉభయ గోదావరి జిల్లాలు 2 ఈస్ట్ వెస్ట్ ఈ 2 జిల్లాలకి ఈరోజు ఒక పర్వదినం, పండగ రోజు ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. కానీ ఒక 2 జిల్లాల కోసం ప్రోగ్రాం వాయిదా వేయలేమని చెప్పేసి ఈ రోజునే జరపమన్నారు. అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. అయినప్పటికీ మీ పిల్లల బంగారు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఈ సందర్భంగా హెచ్ఎం రిపోర్ట్, మన పాఠశాలకు రిపోర్టు చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శ్రీ చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద మూర్తిరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్నండగొండ గ్రామం, నిడమర్రు మండలం, ఏలూరు జిల్లాలో నిర్వహిస్తున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం ఇచ్చేసిన గౌరవనీయులైన తల్లిదండ్రులు, పాఠశాల యజమాని కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు, దాతలు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మన పాఠశాలలో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉందండి. గత 2 సంవత్సరాలుగా మన పాఠశాలలో హాజరు శాతం తరగతి వారీగా మేము ముందు ఉంచుతున్నాను. ఈ సంవత్సరం జూన్ నుండి ఇప్పటివరకు కూడా పిల్లల హాజరు శాతం అన్ని తరగతులు కలిపి 92% నమోదైంది. ఇది 100% పెంచడానికి మీ సహకారం చాలా అవసరం. విద్యార్థుల నమోదు మన పాఠశాల మొత్తం పిల్లలు 265, బాలురు 135, బాలికలు 130, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు 6 ఉన్నారు. గత సంవత్సరం బడి బయట పిల్లలు ఎవరిని గుర్తించలేదు. మన గ్రామంలో అందరూ స్కూల్స్లోనే ఉన్నారు. బడి బయట పిల్లలు అంటే ఎవరు లేరు. గత సంవత్సరం 2023-24 ఎస్ఎస్సి రిజల్ట్స్ 55% రావడం జరిగింది. అందులో ఇంగ్లీష్ 97%, తెలుగు 88%, లెక్కలు 91%, బయాలజీ 78%, ఫిజిక్స్ 78%, సోషల్ 63%, హిందీ 97% ఫలితాలు సాధించాం. ఏవైతే ఎగ్జామ్స్ తప్పినట్టు కూడా స్పెషల్ క్లాసులు నిర్వహించి 32 మందికి 30 మంది పాస్ అయ్యేలా చేసిన మా ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేసుకున్నాను. మన పాఠశాలలో మొత్తం 12 రూమ్స్ ఉన్నాయి. ఇందులో ఫ్యాన్స్ 48, బళ్ళలో అన్నీ సరిపోయేలా ఉన్నాయి. ఐఎఫ్పీలు 6 ఐఎఫ్పీలు ఉన్నాయి. ప్రతి క్లాస్ రూమ్లో కూడా 6 రూముల్లో ఇంటరాక్టింగ్ ఫ్లాట్ ప్యానల్స్, పిల్లలందరికీ బోధన అర్థమయ్యే రీతిలో సాంకేతికత ఉపయోగించి చూపించే విధంగా ఐఎఫ్పీలు ఉన్నాయి. గ్రీన్ బోర్డ్స్ ఉన్నాయి. అలాగే రీసెంట్గా గత 1 నెల అయిందనుకుంటా స్మార్ట్ టీవీస్ 2 స్మార్ట్ టీవీస్ రావడం జరిగింది. చిన్నపిల్లలకి చాలా ఉపయోగపడతాయి. బాలబాలకి ప్రత్యేకంగా స్పెషల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పిల్లల తాగునీటి కోసం మనకి ఆర్ఓ ఫ్రెండ్ వచ్చిన ఇన్స్టలేషన్ కోసం అప్పుడున్న కాంట్రాక్టర్ రద్దు అవుతుంటే ఇన్స్టలేషన్ జరగట్లేదు. ఈ విషయం మన పెద్దల దృష్టికి తీసుకెళ్తే మన ఉప సర్పంచ్ గారు శ్రీ కొండయ్య గారు ప్రతిరోజు కూడా పిల్లల అవసరం దృష్టిలో పెట్టుకుని 7 నుంచి 8 వాటర్ టిన్లు పిల్లల అవసరం దగ్గరగా పంపుతున్నారు. ఈ సందర్భంగా కొండయ్య గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నామండి. ప్రయోగశాలలో సైన్స్ ల్యాబ్స్ ఉన్నాయి. మనకి ఇంకొకటి ఈ విషయంలో ఒక శుభవార్త పంచుకోవాలనుకుంటున్నాను. ఎంపీ ల్యాబ్స్ నుంచి మనకి ఒక 4 లక్షల విలువైనటువంటి ల్యాబొరేటరీ ఐటమ్స్ మనకి మన స్కూల్ సెలెక్ట్ అయింది. ఏలూరు జిల్లాలో 6 స్కూల్స్లో మన స్కూల్ ఒకటి సెలెక్ట్ అయింది. దానికి సంబంధించి 4 లక్షల రూపాయలు విలువైన సామాగ్రి మనకి వితిన్ 2 మంత్స్లో మ్యాక్సిమం సంక్రాంతి లోపు వస్తుందని కోరుకున్నాను. ఆ ల్యాబ్ ఐటమ్స్ చూస్తే అసలు ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఉండవు, అంత కాస్ట్లీ ఐటమ్స్ మనకి రాబోతున్నాయి. అలాగే మన పాఠశాలలో విద్యార్థులకి గ్రంథాలయం సెపరేట్ రూము మనకు లేదు, కానీ లైబ్రరీ మెయింటైన్ చేస్తున్నాం. అందులో 1500 పుస్తకాల పైన ఉన్నాయి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం ద్వారా మన పిల్లలకి సంపూర్ణమైన పోషకాలు అందిస్తున్నాం. ప్రభుత్వం వారు చెప్పిన మెనూ ప్రకారం అది నిర్వహించడం జరుగుతుంది. అలాగే చాలామంది కొంతమంది పేరెంట్స్ కొన్ని మార్పులు చేయమని అడుగుతున్నారు మెనూలో. అది కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది.
సంక్రాంతి నుంచి మధ్యాహ్న భోజనం కొత్త మెనూ రాబోతుంది. సంక్రాంతి తర్వాత నుంచి కొత్త మెనూ మనకి ఇస్తారు. మీ అభిప్రాయాలు కూడా తీసుకుంటారు, అందరి అభిప్రాయాలు తీసుకుని ఆ మెనూ ఉంటుంది. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ఈ పథకం ద్వారా విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలు, డిక్షనరీ, నోట్బుక్స్, బ్యాగులు, షూలు, సాక్స్లు, బెల్ట్లు అందించడం జరిగిందండి. వీటిని మ్యాక్సిమం యూనిఫామ్స్, బెల్ట్ వాడుతున్నారు, షూలు సరిగ్గా వాడలేదు కొంతమంది. షూలు కూడా వేసుకొచ్చేలా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయాలండి. తర్వాత మనకి పీఈటీ పోస్ట్ వేకెంట్గా ఉంది. అయినప్పటికీ మా టీచర్స్ అందరూ కూడా ఆటలాడించడం అవి డైలీ కూడా 1-2 క్లాసులు పీఈటీ పీరియడ్ ఉంటుంది. తల్లిదండ్రుల సహకారం, మన పాఠశాల ఉపాధ్యాయుల కృషి, మీ సహకారం వల్లే విద్యా వికాస క్రీడా విజయాలు సాధ్యమయ్యాయి. భవిష్యత్తులో కూడా మీరందరూ ఇదే సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. విద్యార్థుల ప్రగతి తల్లిదండ్రులుగా మీరు, ఇటు ఎస్ఎంసీ కమిటీ, సమాజ సభ్యులు కూడా పూర్తి తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నాం. పిల్లలందరూ కూడా ఇది రిక్వెస్ట్ అండి, ఆ మ్యాక్సిమం మనకి ఇబ్బంది లేదు. కొంచెం టయానికి 9 కల్లా మనకి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. 5 నిమిషాలు తక్కువ 9 కల్లా ఉండేలా సరిపోతుంది. మరీ ముందు వచ్చిన ఉపయోగం లేదు కాబట్టి 5 నిమిషాల ముందు సరిపోతుంది. లేట్ కమర్స్ లేకుండా ఒకసారి తల్లిదండ్రులు అందరూ గమనిస్తారని కోరుకుంటున్నాను. అలాగే తోటి విద్యార్థుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల, మహిళల పట్ల గౌరవంతో మెలిగేలా నైతిక విలువలు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. పెద్దలతో ఎలా మాట్లాడాలి, ఎటువంటి భాష వాడాలి అనేది కూడా తల్లిదండ్రుల వద్ద నుంచే పిల్లలకి నేర్పేలా చూడాలి. ఏ విద్యార్థులు ఏదైనా ప్రత్యేక మార్పు కనిపించినట్లయితే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తెలియజేయండి, ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. ఆ పిల్లలతో, ఆ విద్యార్థితో మాట్లాడి ఆ కారణాలు తెలుసుకుని ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేలాగా మేము కృషి చేస్తాం. అలాగే ఈ సంవత్సరం గత జూన్ నుంచి జూన్ 2024 జూన్ 13న స్కూల్ రీఓపెన్ అయింది. ఇప్పటి వరకు మన సత్యపురం చిన్నండ్రగొండ పాఠశాల సాధించిన విజయాలు, వారధి అనే కాంపిటీషన్ ఇది ఆన్లైన్లో పెట్టడం జరిగిందండి. స్టేట్ వైడ్ ఇది, రాష్ట్ర స్థాయి పరీక్ష. ఇది ఆన్లైన్లో మాత్రమే చేయాలి. ఈ ఆన్లైన్లో వాళ్ళ ల్యాప్టాప్లో అబ్జర్వ్ చేస్తుంటే సీసీ కెమెరా ద్వారా పిల్లలు పరీక్ష రాయాలి. ఈ పరీక్ష మన స్కూల్లో విత్ ల్యాప్టాప్ సాయంతో మన 3 విద్యార్థులు రాయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో 4వ ప్లేస్ సంపాదించడం జరిగిందండి మన పిల్లలు. ఇది చాలా గర్వకారణం. రాష్ట్ర స్థాయిలో ఆన్లైన్ పోటీలు అంటే మాటలు కాదు. ఇది దీనికి గైడ్ టీచర్గా సుప్రాజ్ గారు ఉన్నారు. మాస్టర్కి, ఆ పిల్లలకి కూడా స్పెషల్ థ్యాంక్స్ ఈ రూపంలో. అలాగే ఈ పిల్లలకి క్యాష్ ప్రైజ్ రూపంలో ఈచ్ స్టూడెంట్కి 5,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగిందండి. ముగ్గురు ఎవరమ్మా? కే దివ్య, కే రూప, రిషిత. సార్ ఆ ముగ్గురు క్లాస్ కొట్టనమ్మా. ఈ ముగ్గురు కూడా రాష్ట్ర స్థాయిలో ప్రైజ్ తీసుకోవడంతో పాటు 5,000 రూపాయలు క్యాష్ ప్రైజ్, అంటే 3,500 15,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ వాళ్ళు సంపాదించగలిగారు. అలాగే స్వర్ణాంధ్ర 2047 ఈ పోటీల్లో భాగంగా మన పిల్లలు వ్యాసరచనలో జిల్లా ప్రథమ బహుమతి కీర్తన, అలాగే డిబేట్లో రొక్కాల లిఖిత 3rd ప్లేస్, జిల్లా స్థాయి 3rd ప్లేస్ సాధించడం జరిగింది. అలాగే నేషనల్ గర్ల్ చైల్డ్ డే, జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మనకి నిర్వహించిన పోటీలో, వక్తృత్వ పోటీలో సిరిశెట్టి అమృత సాయి లక్ష్మి 9th క్లాస్, ఈ అమ్మాయి జిల్లా స్థాయిలో 2nd ప్లేస్ సాధించడం జరిగిందండి. ఈ అమ్మాయి క్యాష్ ప్రైజ్ 3,000 ఇవ్వడం జరిగింది. 3,000 రూపాయల క్యాష్ ప్రైజ్ జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా అమ్మాయి అందుకోవడం జరిగింది. ఇది కూడా మనకు గర్వకారణం. రీసెంట్గా నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా స్థాయిలో నిర్వహించిన పాటల పోటీల్లో కీర్తన జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించి జోనల్ స్థాయిలో కూడా అమ్మాయి కన్సలేషన్ ప్రైజ్ సాధించింది. ఈ సందర్భంగా ఈ అమ్మాయి కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. రాబోయే 2 నెలల్లో పాఠశాల సాధించిన ఫలితాలు, మేము అనుకున్న లక్ష్యాలు, అభ్యసన ఫలితాలు 100% సాధించేలా ప్రణాళిక సిద్ధం చేశాం. 3 నుంచి 10 వరకు విద్యార్థుల అడ్మిషన్స్ పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎస్ఎంసీ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సూచనల మేరకు పాఠశాల ఆవరణ పరిసరాలను ఆహ్లాదకరంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాం. ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, ఆట స్థలం, క్రీడా పరికరాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని పాఠశాలలో, అన్ని తరగతి గదుల్లో విద్యను డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా 100% కనెక్ట్ చేయబోతున్నాం. విద్యార్థులు ఇష్టపడే మెనూ ఎలా ఇచ్చారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మెనూ ఇచ్చారు.
అంటే ఇప్పుడు రాయలసీమలో ఒకలా భోజనం చేస్తారు, విజయనగరం సైడ్ ఒకలా భోజనం చేస్తారు. వాళ్ళ ఆహార పదార్థాలు ఇంకా వాళ్ళు తీసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మెనూ ఇచ్చారు. అలా కాకుండా ప్రాంతాన్ని బట్టి మెనూ పెడదామని డిసైడ్ చేయడం జరిగింది. ఈ సమావేశం దీని మీద అభిప్రాయంగా డెవలప్ చేయాలని కోరుకుంటూ ఈ రిపోర్ట్ ఇంతటితో ముగిస్తున్నానండి. మరి చాలా చోట్ల టెంట్లు విలవెలబోతున్నాయి జనాలు లేక. పత్తేపురవ మజాగా అనిపించిన తల్లిదండ్రులకు ఇంకొకసారి పాఠశాల తరపున ఆత్మీయ వందనం. అమ్మ ఒకసారి పిల్లలు మీ పేరెంట్స్ క్లాప్స్ కొట్టండి. ఒకసారి పిల్లలు మీ మీద ప్రేమకు బానిసై వచ్చినటువంటి మీ తల్లిదండ్రులు ఒకసారి క్లాప్స్ కొట్టారా? వెరీ గుడ్. చాలా సగర్వంగా ఫీల్ అయ్యే రోజు. మరి చాలా మనకి ఈరోజు మెయిన్ మోటో ఏంటంటే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పేది ఒకటి, ఎడ్యుకేట్, ఎంకరేజ్, ఎంపవర్. ఈ మూడింటితోనే మన యొక్క మీటింగ్ ఉద్దేశం. ఇప్పుడు మరి ఈ స్పీచ్ అయింది కాబట్టి అద్భుతమైనటువంటి డ్యాన్స్ చేయడానికి చిన్నారులు రెడీగా ఉన్నారు. మీరు రెడీగా ఉన్నారు అందరూ? క్లాస్ కొట్టండి. అయితే ఒక్కసారి వెల్కమ్ చెప్పండి. 8th క్లాస్ టీం రెడీ ఉండదు. త్వరగండి చూడాలమ్మా. ఇప్పుడు మనం గమనిస్తే మొత్తం పూర్వకాలం పద్ధతులు వచ్చేసినాయి. ఒకప్పుడు ఉలవలంటే ఎవరు తినేవారు? గేదెలు తినేవి. ఇప్పుడు 5 స్టార్ హోటల్లో ఏం చేస్తున్నాం మనం? ఉలవచారు లేనిది గ్రాండ్ సక్సెస్ కాదు. మన సంస్కృతి మర్చిపోయాం. బ్రేక్ డ్యాన్సులు వచ్చేసినాయి. ఏ పాట ఏంటో తెలియదు. మీకు ఘంటసాల పాట వింటే ఎంత అద్భుతంగా ఉంటుందో, మనకి ఒక ఫోక్ డ్యాన్స్ ద్వారా మన చిన్నారులు ముందుకు వచ్చారు. మరి మీ అందరూ కూడా శ్రద్ధగా ఆలకించి వాళ్ళని ఆశీర్వదించండి. రెండమ్మా గేమ్ ఆడుకుంటాను. అమ్మా అమ్మా నాకివ్వవా ఫోను? నేను డ్రైన్స్ చూస్తాను. ఉండండి రా, అస్తమాను ఫోన్ ఫోన్. పోయి చదువుకోండి, వెళ్ళండి. అమ్మా ఇస్తాను. ఒక మేడు మరి తప్పు కదా, అమ్మలే ఎదిరించచ్చా? అమ్మ చెప్పేది కూడా మీ మంచి కోసమే కదా. అమ్మ నాన్న దేవుడితో సమానం. మరి వీళ్ళమ్మకి సారీ చెప్పా. సారీ అమ్మా. అయినా ఫోన్లు ఎందుకురా, చక్కగా మన పిల్లలందరికీ గోదావరి దగ్గరికి వెళ్ళి ఆడుకున్నాం పదండి. చూడవే చిన్నారి, పారే గోదారి గల గల నవ్వే నా దారి, చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి, పచ్చని పైరులు పలకరించగానే పులకరించుతుండే నా బళ్ళు, పక్షుల అరుపులు ఆడసయ్యాట
ఇంకా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఉమ్మడి కుటుంబంలో ప్రతిరోజు పండుగే, ప్రతిరోజు వేడుకే. పిల్లల పెరుగుదలకు గొప్ప పాఠశాల ఏదైనా ఉంది అంటే అది ఉమ్మడి కుటుంబం మాత్రమే. ఉమ్మడి కుటుంబాల్లో పెరుగుతున్న పిల్లలు ఆందోళన, డిప్రెషన్, ఒంటరితనం లాంటి వాటితో బాధపడే అవకాశం చాలా అంటే చాలా తక్కువ. కష్టం, నష్టం ఇంటిలో ఉండే పెద్దవారి వల్ల పిల్లలకి మంచి సలహాలు లభిస్తాయి. బాధల్లో ఉన్నప్పుడు ఓదార్పు, కష్టాల్లో ఉన్నప్పుడు అభయం ఇవ్వటానికి ఎప్పుడూ వెనుక కుటుంబ సభ్యులు ఉంటారు. కనుమరుగవుతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని గుర్తు చేయటమే మా లక్ష్యం, మా ఉద్దేశ్యం. చేయండి ఏంటి ఈ స్పందన ఏంటి, కొట్టండి గట్టిగా. కృష్ణానదిని చూడాలంటే విజయవాడ వెళ్ళండి, గోదావరిని చూడాలంటే రాజమండ్రి వెళ్ళండి, మంచి డ్యాన్స్ చూడాలంటే ఎక్కడ వెళ్ళాలి. ఒక గోల్డెన్ పాయింట్స్ మధ్యలో చెప్తూ ఉంటారు, ఆస్వాదించండి. కూలింగ్ వాటర్ వస్తుంది, కూల్ అవ్వండి, అన్ని సక్రమంగా చేసుకుందాం. ఈ పండగ మనది. ఓకే, ముగ్గులు పోటీలు కూడా రెడీగా ఉండండి. ఒక ఆ సాంగ్ కూడా అంతరించిపోతున్న ఉమ్మడి కుటుంబాల గురించి ఉంది. ఉమ్మడి కుటుంబం చాలా మటుకు మర్చిపోయాం అందరం, మ్యాక్సిమం ఎక్కడా లేవు. ఆ గుర్తింపు కోసం ఆ సాంగ్ వేయడం జరిగింది. దీనిలో భాగంగా మెగా పేరెంట్ మీటింగ్లో భాగంగా ఇప్పుడు ఎక్కువ అందరం పేరెంట్స్ అనే కాదు, ఎక్కువ సఫర్ అయ్యే ఇష్యూ విద్యార్థులపై ఇంటర్నెట్, సెల్ ఫోన్, గ్యాడ్జెట్స్ దుష్ఫలితాలు, సైబర్ నేరాలపై అవగాహన. విద్యార్థులు చాలామంది సెల్ ఫోన్, ట్యాబ్స్ వాడుతూ సామాజిక మాధ్యమాలు ఎక్కువ సమయం గడపడం వల్ల వారి మానసిక ప్రవర్తనలో విపరీత ధోరణిలో ప్రబలే అవకాశం ఉంది. తద్వారా సాటి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. పర్యవసానాలు: సెల్ ఫోన్ వాడటం వల్ల చదువు పట్ల ఆసక్తి సన్నగిలుతుంది, పాఠాలు శ్రద్ధగా వినకపోవడం, చెడు స్నేహాలు, విద్యార్థుల రోజువారీ కార్యక్రమాల్లో మార్పులు వస్తున్నాయి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఆరోగ్యం చెడిపోవడం, ఉదయం త్వరగా నిద్ర లేవలేక స్కూల్కి టైంకి రాలేకపోవడం జరుగుతుంది. నిద్రలేమితో బోధన కూడా అర్థం చేసుకోలేరు. అభ్యసన ఫలితాలు సాధించడంలో వెనుకబాటుతో విద్యార్థులు విపరీత బాధం గురవుతున్నారు. దీని ప్రభావం పాఠశాల మీద కాకుండా సమాజం మీద ఉంటుంది. మా పాఠశాల శ్రేయోభిలాషులు చిన్నండ్రగొండలో గ్రామ ఉప సర్పంచ్ శ్రీ రుద్రరాజు వెంకటేశ్వరరాజు గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్, వెల్కమ్. ఈ సెల్ ఫోన్స్ అనేవి ఒక వ్యసనంగా తయారైంది. ఒకవైపు వ్యసనం అలవాటు చేసుకుని మరోవైపు మోసం కూడా జరుగుతుంది. పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చి తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో వారు హింసాకరమైన దృశ్యాలు చూస్తున్నారు. అందులో ప్రమాదకరమైన ఆటలు ఆడుతున్నారు. ఇది మనం పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. అది మన పర్యవేక్షణ లేకుండా వాళ్ళు సెల్ ఫోన్ ఇవ్వడం వల్ల అందులో వాళ్ళు ఏం చూస్తున్నారో మనం గమనించాలి. అందులో డేంజరస్ గేమ్స్ ఉన్నాయి. అలాగే దృశ్యాలు, కొన్ని హింసను ప్రేమించే దృశ్యాలు చూస్తున్నారు. అలాగే కొత్త వారితో స్నేహాలు అలవాటు చేసుకోవడం, ఇది ఇంకా ప్రమాదకరం. కొత్త వారితో స్నేహాలు, వాడు ఎక్కడో ఉంటాడో అది తెలియదు, ఐడి ఇన్స్టాగ్రామ్ ఎక్కువ వాడుతున్నారు, ఐడీలు తెలియదు, వాడు ఎవరో కూడా తెలియదు, వాళ్ళతో స్నేహాలు చేస్తున్నారు. అపరిచితులతో ఫోటోలు పంచుకుంటున్నారు, వ్యక్తిగత సమాచారం వాళ్ళకి ఇస్తున్నారు, చిన్న చిన్న క్యాష్ ట్రాన్సాక్షన్స్, నగదు లావాదేవీలు జరుపుతున్నారు. ఒక్కసారి ఈ అంటే కొత్త లింకులు ఏమన్నా క్లిక్ చేస్తే మన సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుందండి. వాళ్ళకి ఆ సమాచారం వాళ్ళకి వెళితే మనల్ని ఏ రకంగా బ్లాక్మెయిల్, ఆర్థిక నేరాలకు కూడా పాల్పడుతున్నారు. మోసపోవడం, సెల్ ఫోను దీనికి బానిస కాకుండా ఎవరైతే కొంచెం ఎక్కువ వాడుతున్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, పాఠాలతో పాటు ఆటలు, పాటల వైపు విద్యార్థులు దృష్టి మళ్లించడం, సహపాఠ్యాంశాల్లో విద్యార్థులు పాల్గొన చేయడం, పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ప్రోత్సాహించడం ద్వారా ఈ సెల్ ఫోన్ వాడే సమయాన్ని మనం తగ్గించవచ్చు. సెల్ ఫోన్, గ్యాడ్జెట్స్, ఇంటర్నెట్ విపరీత వినియోగం వల్ల దుష్ఫలితాలు, సైబర్ మోసాలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పూర్తి స్థాయి అవగాహన ఉన్నప్పుడే పిల్లలకు వివరించగలం. ఇంటర్నెట్కి దూరంగా ఉంచడం అనేది ఈ రోజున కష్టమే.
ఖాళీ సమయంలో హోంవర్క్లు అన్నీ పూర్తయ్యాక తల్లిదండ్రుల సమక్షంలో వ్యక్తిగతంగా విద్యా వైజ్ఞానిక క్రీడా సాంస్కృతిక రంగాల్లో విజయం సాధించేందుకు ఉపయోగపడే మంచివి చూసేలా ప్రోత్సహించాలి. అంటే కథలు చెప్పడం. ఇప్పుడు కథలు చెప్పే అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్యలు చాలామంది మన దగ్గర ఉండలేదు. అలాగే కథలు చెప్పారు మన చిన్నప్పుడు. ఆ కథలు చెప్పడంలో కథలో నీతి అది గమనించి ఆ విద్యార్థులు మంచి క్రమశిక్షణలో ఉండేవారు. అది మనం ఎంత పని ఉన్నా సరే ఆ పిల్లలతో టైం కేటాయించి ఎలా ఉండాలి అనేది మనం వాళ్ళకి నేర్పగలిగితే మంచి పిల్లలుగా తయారవుతారు. రేపొద్దున మన పిల్లలే మన ఆస్తి. ఆ పిల్లల్ని మనం సరిగ్గా పెంచినప్పుడే ఆ ఆస్తి సరిగ్గా ఉపయోగపడుతుంది మనకి. తల్లిదండ్రులు పిల్లలతో అలాగే స్నేహపూర్వకంగా మెలిగితే ఫలితాలు వేరే విధంగా ఉంటాయి. చిన్న కొటేషన్ ఇది, బెస్ట్ టీచర్ ప్లస్ బెస్ట్ పేరెంట్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ స్టూడెంట్. అంటే మా లెక్కల్లో చెప్తున్నాను నేను. బెస్ట్ టీచర్ ప్లస్ బెస్ట్ పేరెంట్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ స్టూడెంట్. టీచర్ బెస్ట్గా ఉండి పేరెంట్ కూడా బెస్ట్గా ఉంటే ఖచ్చితంగా స్టూడెంట్ బెస్ట్ స్టూడెంట్ అవుతాడు. ఇక్కడ మన గవర్నమెంట్ వారు 5 టీలు ఇచ్చారండి. తాగే టీలు కాదు, మామూలు టీలు. ఒక టీ టాక్. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలి. టైము, పిల్లలకి సమయం ఇవ్వాలి. మేము బిజీ అండి, మేము పనిలోకి వెళ్ళిపోతాం, మేము చాలా బిజీ, కుదరదండి. పిల్లలకి ఖచ్చితంగా సమయం కేటాయించుకోవాలి. పిల్లలతో మాట్లాడాలి. మేము చాలా బిజీగా ఉన్నాం, పని చేసి వస్తారు అంటే ఇలా అంటాం కదా, మనం అలసిపోయి వస్తాం, రిలాక్సేషన్ కోసం టీవీ పెట్టుకుని మన పనిలో మనం ఉంటాం. పిల్లలతో మాట్లాడే పని చాలామంది తగ్గించేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. పిల్లలతో మాట్లాడండి. ట్రైనింగ్, నైతిక విలువలు సత్ప్రవర్తన నేర్పాలి. 3వ టీ ట్రైనింగ్. 4వది టీ టీచింగ్. కథల రూపంలో నీతిని బోధించాలి. ఇదే తక్కువైపోయింది ఇప్పుడు. కథల రూపంలో నీతిని మనం చిన్నప్పుడు నానమ్మ తాతయ్య ఇది మంచి పెంపొందించే కథ, ఖచ్చితంగా ఇది నేర్చుకోండి అని చెప్తే ఆ పిల్లోడు అది పట్టుకుని ఆ నీతి పాటించేవాడు. ట్యాక్ట్ఫుల్. 5వ టీ ఇది. సమయస్ఫూర్తిగా సరదాగా పిల్లలతో వ్యవహరించాలి. చాలామంది పేరెంట్స్ ఫ్రెండ్లీగా ఉన్నారు, అది చాలా మంచి విషయం. అది ఆ ఫ్రెండ్లీగా ఉంటూనే వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏమేమి నేర్చుకోవాలి, ఏమేమి నేర్చుకోకూడదు చిన్న వయసులో వాళ్ళు చెప్తూ యాజ్ ఎ ఫ్రెండ్గా, యాజ్ ఎ గైడ్గా పేరెంట్స్ ఉన్నప్పుడు మీ పిల్లలు ఖచ్చితంగా మంచి పొజిషన్కి వస్తారు. సైబర్ మోసాల నుంచి బారిన పడకుండా కొన్ని సూచనలు ఇస్తున్నాను. ఇది పేరెంట్స్కి ఖచ్చితంగా ఇది పాటించండి. మీ పేరు, చిరునామా, పాస్వర్డ్ లాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో ఎప్పుడు షేర్ చేయకండి. ఎవరికి కూడా ఏమైనా తెలియని లింకులని ఎప్పుడూ క్లిక్ చేయకండి. లింక్పై క్లిక్ చేసే ముందు అటాచ్మెంట్స్ని డౌన్లోడ్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యన వాట్సాప్స్లో ఎస్బీఐ యాప్ అని, యూనియన్ బ్యాంక్ యాప్ అని కొన్ని యాప్లు వస్తున్నాయి. ఏ బ్యాంకు కూడా యాప్ పంపదండి. ఏ బ్యాంకు కూడా యాప్ పంపదు. దాన్ని క్లిక్ చేస్తే మన ఖాతా ఖాళీ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్లో +375 కొన్ని ప్లస్ అని కొన్ని నెంబర్స్ వస్తాయి. ఆ నెంబర్స్ కాల్ చేసినప్పుడు అది లిఫ్ట్ చేయకూడదు ఉండదు. లిఫ్ట్ చేసినప్పుడు వెంటనే కట్ చేసేయడం మంచి పద్ధతి. మెయిల్ ఐడి, ఇంటర్నెట్, ఆన్లైన్ అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ కూడా చిహ్నాలతో ఉన్న ఎవరికి తెలియనటువంటి పాస్వర్డ్స్, బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోవాలి. సైబర్ బెదిరింపులు, ఆన్లైన్లో ఏమైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కంప్లైంట్ ఇవ్వాలి. మీరు ఏదైనా ఆన్లైన్లో అనుచితంగా చూసినట్లయితే ఎవరైనా మీకు అసభ్య సందేశాలు, వీడియోలు పంపితే అని మనకు తెలియకుండా ఎవరైనా కొన్ని అసభ్య వీడియోలు పంపచ్చు. వెంటనే దాన్ని బ్లాక్ చేయడం, కంప్లైంట్ ఇవ్వడం చేయాలి. ఒకసారి అది వాళ్ళు పంపడం అలవాటు చేసుకుంటే అది అలవాటు అవుతుంది. మీ నెంబర్ కూడా అందులో లిస్టులో చేరుతుంది. సోషల్ మీడియాలో మీ పోస్టులు ఎవరు చూడొచ్చో ఎవరు చూడకూడదో అందులో సెట్టింగ్స్ ఉంటాయి. దాని ప్రకారం అది గోప్య సెట్టింగ్స్ పెట్టుకోవాలి. మీకు తెలియని వ్యక్తులతో ఆన్లైన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా చాటింగ్ చేయడం, మాట్లాడడం కూడా చేయకూడదు. ముఖ్యంగా మహిళలు అయితే ప్రొఫైల్ పిక్స్ కూడా పెట్టుకోవద్దని చెప్తున్నారు. మార్ఫింగ్లు చేస్తున్నారు. అది మనం చూస్తున్నాం టీవీల్లో. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమాజంలో ఉన్నాం మనం. మీ ఫోను, ట్యాబ్, కంప్యూటర్ను జాగ్రత్తగా స్ట్రాంగ్ పాస్వర్డ్తో లాక్ చేసుకోవాలి. పాస్వర్డ్స్ని ఎవరితో పంచుకోకూడదు. నకిలీ వెబ్సైట్లు, మోసపూరిత ఆఫర్ల జోలికి వెళ్ళవద్దు. ఈ ఆఫర్ల జోలికి వచ్చేసరికి మనం టెంప్ట్ అవుతూ ఉంటాం. ఫ్లిప్కార్ట్ మెగా ఆఫర్, 1000 రూపాయలకే కలెక్ట్ టీవీ. ఈ ఆఫర్లు మనకు వస్తూ ఉంటాయి. ఫ్లిప్కార్ట్ యానివర్సరీ సేల్, అమెజాన్ యానివర్సరీ ఆఫర్లు వస్తాయి. ఎవరెవరన్నా అలాగా ఆఫర్లు వేరే ఉంటే మనకి యాప్లో కనిపిస్తాయి. ఆఫర్లకు ఎవరు కూడా లొంగిపోతుంది. సెల్ ఫోన్ ఉపయోగించిన సమయం, పెద్దలతో గడిపే సమయాన్ని బ్యాలెన్స్ చేయాలి. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడిపితే ఈ ఆన్లైన్ మోసాలకి దూరంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమన్నా బోర్ కొట్టినా
చాలా సంయమనంతో విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ టీచర్, బెస్ట్ పేరెంట్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ స్టూడెంట్. మంచి ఉపాధ్యాయులు, మంచి తల్లిదండ్రులు ఉంటేనే ఆ పిల్లలు మంచి విద్యార్థులు అవుతారు. చక్కటి చెప్పారు. మరి ఇప్పుడు మనం ఒక విషయం చెప్పాలి. ఇందాక ఉంటే క్లాప్స్ కొట్టేస్తున్నారు మీరు. ఏంటి సార్ ఎవరు వచ్చారు, ఎవరన్నా వచ్చారంటే ఎస్, మల్లెపూలు ఎక్కడున్నా వాటి మాధుర్యాన్ని ఎదజల్లక మానవు. మంచి మనసు ఎక్కడున్నా మానవత్వం అనేది మూర్తి భవిస్తుంది. ఈరోజు ప్రభుత్వం కార్యక్రమం చేయమంటుంది కానీ ఇన్ని ఏర్పాట్లు చేయదు. మనం అనుకున్నప్పుడు ఆ చెత్త చెదారం మొత్తం మొక్కలు వేస్తున్నాయి. ఈరోజు మీరు కూలింగ్ వాటర్ తాగుతున్నారు ప్రతిరోజు పిల్లలకి. మరి కొండయ్య గారు సప్లై చేయటం, ఏ సమస్య ఉన్నా పాపం ఆయన పేరు చెప్పుకోవడానికి ఇష్టపడినటువంటి ఆయన. థ్యాంక్ యూ. అప్పుడు నాకు అర్థమైంది మీ క్లాప్స్ నీ చూసిన ఈ కాలంలోనే అని చేశారంటే, అంతమంది నిలబడి క్లాప్స్ కొట్టారంటే కొండయ్య సార్. మరి ఇంకోటి మీలో నాకు అర్థమైంది, మహిళలు ఎంతసేపు మేము చెప్పుకోకూడదుగా. రెండు వెరీ గుడ్. ఒకసారి క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా రెడీగా ఉన్నాడమ్మా. వేదికను అలంకరించినటువంటి గ్రామ పెద్దలందరికీ, గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ, నా తోటి తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ప్రియమైన పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఇవాళ ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మన పిల్లల యొక్క బలాలు బలహీనతలు మనకి తెలియజేయడం, ఆ బలహీనతల్ని ఎలా అధిగమించాలో మనం టీచర్స్ నుంచి అవగాహన తెలుసుకోవడం, ఇవన్నీ ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవాళ మన ఈ పత్తేపురం గ్రామంలో ఉన్న స్కూల్కి చుట్టుపక్కల నుంచి ఎంతోమంది విద్యార్థులు వస్తున్నారు. ఎందుకు అంటే మన స్కూల్ అంత అభివృద్ధి చెందడానికి గల కారణం ఏమిటి అంటే, ఏదైనా అవసరం ఉన్నప్పుడు మేమున్నాము అని వెనకడుగు వేయకుండా మేము ముందుండి సహకారం అందించే గ్రామ పెద్దలు, అంతేకాకుండా ఉపాధ్యాయులు కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు ఇందులో. మనం మన పిల్లల్ని ఇక్కడ ధైర్యంగా చదివించగలుగుతున్నాము అంటే మన పిల్లలు మంచి విద్యను అభ్యసించడమే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా ముందంజలో ఉంటున్నారు. మ్యాథ్స్ డే, సైన్స్ డే, ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క జయంతి రోజుల్లో కూడా స్పీచ్, ప్రాజెక్ట్, క్రాఫ్ట్స్, ఎస్సే రైటింగ్, ఇలా ఇవన్నీ కార్యక్రమాలన్నీ పెట్టడం, అందులో పాల్గొన్న వారందరికీ బహుమతులు అందించడం, వీటన్నిటి వల్ల పిల్లలకి మానసిక అభివృద్ధి జరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్స్లో చదివి గొప్ప గొప్ప వాళ్ళైన వారు ఎంతోమంది ఉన్నారు. మనం ఒక ఉదాహరణకు చెప్పుకోవాలంటే హెడ్ మాస్టర్ పివి సత్యనారాయణ గారు, ఆయన చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి గవర్నమెంట్ స్కూల్స్లో చదివి ఇవాళ ఈ స్థాయిలో మన ముందు నుంచున్నారు. అలాగే సుబ్బరాజ్ సార్ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదివి ఇవాళ మన ముందు ఇలా ఈ స్థాయిలో నుంచున్నారు. మనం ఈ స్కూల్లో మన పిల్లల్ని చదివించడానికి మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇలాగే నాకు తెలిసిన 1, 2 మనకి తెలియనివి ఇలా ఎన్నో ఉంటాయి. ప్రతి ఉపాధ్యాయులు కూడా ఎంతో ముఖ్యం. వారందరూ మన పిల్లలందరికీ ప్రతి ఒక్కళ్ళు ఒక రోల్ మోడల్గా ఉండాలి. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా ఒక్కసారి మనం చప్పట్లు కొట్టి మన ధన్యవాదాలు చెప్పాలండి. పిల్లల బాధ్యత టీచర్స్ మాత్రమే కాదండి, తల్లిదండ్రులుగా మంది కూడా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఆడుకుంటున్నారని మనం వదిలేయకూడదు. వాళ్ళని మనం జాగ్రత్తగా చూడాలి. వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏం చదవలేకపోతున్నారు, వాళ్ళ బలహీనతలు ఏంటి, వాళ్ళు దేంట్లో వెనకబడి ఉన్నారు, ఇవన్నీ మనం గమనించాలి. మన పిల్లల బంగారు భవిష్యత్తుకి మనమే బాట వేయాలి. మన పిల్లల్ని మనం ఇవ్వగలిగే ఆస్తి, తరగలేని ఆస్తి ఏంటి అంటే చదువు ఒక్కటేనండి. మనం చదివించే చదువు మాత్రమే మన పిల్లల్ని ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేస్తుంది. నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. కడియం లక్ష్మీప్రసన్న గారు గతంలో పేరెంట్స్ మీటింగ్లో ఒక విషయం చెప్పడం జరిగింది. లక్ష్మీప్రసన్న గారికి ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ చూస్తే ఆశ్చర్యపోతామండి. నాకు తెలిసి మాకు కూడా మార్కులు రాలేదు. అసలు మ్యాథమెటిక్స్లో ఏంటి ఫుల్ మార్క్స్, ఫిజిక్స్లో ఫుల్ మార్క్స్, కెమిస్ట్రీలో ఫుల్ మార్క్స్. అయినా ఇంటర్మీడియట్ తర్వాత మ్యారేజ్ చేయడం, మేడం గారు ఉన్నత స్థాయికి చేరాలనుకున్నారు. కానీ వాళ్ళ పిల్లల్ని ఉన్నత స్థాయికి చేర్చాలన్న తపన కనిపిస్తుంది. లక్ష్మీప్రసన్న గారిలోనే కాదు, కొన్ని సంఘటనలు ఎప్పుడు మైండ్లో ఉండిపోతాయండి. ఉదాహరణకి ఒకసారి 6th క్లాస్ అబ్బాయి సంతోష్ కుమార్ వాళ్ళ మదరు ఒకసారి వచ్చి ఏడ్చేశారు వాళ్ళ అబ్బాయి గురించి.
అలాగే 10th క్లాస్లో పిఎంఎన్స్ వాళ్ళ మదర్ ఎందుకో వాళ్ళ ఫాదర్ వచ్చి వాడు ఇంకా బాగా పడాలనే ఉద్దేశంతో అసలు వాళ్ళ వెర్షన్ వాళ్ళు ఎంత ఎమోషన్ అయ్యారంటే మా హెచ్ఎం గారు వాళ్ళ పిల్లల్ని చూస్తే ఆనిముత్యాల్లో ఉంటారు, అసలు ఎంత డిసిప్లిన్గా ఉంటారు సార్. అదేవిధంగా మొన్న సార్ వాళ్ళ అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ ఫ్రీగా వచ్చిందండి, మాకు పార్టీ కూడా ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా స్కూల్ మందని, ఎందుకంటే చదువుకున్నారు కాబట్టి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి నిజంగా అంటే పిల్లల పట్ల కేర్ తీసుకుంటున్నారు. మీ పిల్లలను కూడా మీరు బాగా చదివిస్తే వాళ్ళ పిల్లలను కూడా చాలా ఉన్నత స్థాయికి చేరుస్తారని మీకు తెలియజేస్తూ, ఈ సందర్భంలో ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒకరు అంటే మన స్కూల్ విద్యార్థులు దీవెన శరణ్య వాళ్ళ పిన్ని గారు మాట్లాడుతూ ఒక పెద్దలకి ఉపాధ్యాయులకి నా తోటి పేరెంట్స్కి నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను స్కూల్లో కరాటే నేర్పించమని అడిగాను, ఎందుకంటే ఆడపిల్లలు చాలా రంగాల్లో చాలా బాగా సాధిస్తున్నారు, కానీ వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకోలేకపోతున్నారు. ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయి, అన్ని రకాలుగా అబ్బాయిల కంటే ఎక్కువ ప్యాకేజెస్ సంపాదిస్తున్నారు, కానీ కొంతమంది రాక్షసుల చేతిలో వాళ్ళు ఎంత చదివినా కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు కనిపించుకుంటే ఎల్కేజీ చిన్నపిల్లలు ప్రైమరీ స్కూల్ నుంచి నెక్స్ట్ కాలేజెస్ స్టూడెంట్స్ మీద ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నాయి. మన దేశంలో ఎక్కువగా జరుగుతున్నాయి, ఎందుకంటే ఇతర కంట్రీస్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి మన దేశంలో కంటే. ఇప్పటికీ కూడా వాళ్ళని అత్యాచారాలు చేసిన వాళ్ళని జైల్లో పెట్టి ఇంకా వాళ్ళకి ఫుడ్ పెట్టి అంత ఇదిగా ఉండట్లేదు. చాలా పిల్లలు కూడా చాలా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు. పేరెంట్స్ అందరూ కూడా మన స్కూల్లో కరాటే పెట్టించమని చెప్పి మీరు కూడా ఒకసారి రిక్వెస్ట్ చేయండి. వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకుంటే అంత మంచిగా ఉంటుందని నేను చెప్పను. ఏంటంటే కొంచెం వాళ్ళ టెక్నాలజీ చాలా బెటర్ అయ్యింది, కానీ వాళ్ళ చేతిలో ఆ టైంలో ఉండలేకపోవచ్చు, ఛార్జింగ్ లేకపోవచ్చు, లేకపోతే నెట్వర్క్ సరిగ్గా లేకపోవచ్చు, కానీ సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకుంటే ఎంతో కొంత మనల్ని మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో సార్, మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరి రిక్వెస్ట్ మేరకు మీరు కరాటే నేర్పించాలని చెప్తూ మనస్ఫూర్తిగా చూసుకుంటున్నాండి. మన గ్రామాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా చాలా గ్రామాలు అభివృద్ధిలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మాట్లాడదాం అనుకున్నాను, కానీ స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. కొండయ్య గారికి కూడా చెప్పడం జరిగింది. వెంటనే ఆయన మా మీద కరాటే మంచి టీచర్ని మీరు ఏర్పాటు చేయండి, వాళ్ళు మనం చూద్దాం. 10th క్లాస్ వాళ్ళు మినహాయించి వాళ్ళు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కాబట్టి వాళ్ళకి 6th నుంచి 9th క్లాస్ వారికి త్వరలోనే ఆ కరాటే టీచర్ని పురమాయించి ఖచ్చితంగా ఏర్పాటు చేద్దామండి. మంచి సజెషన్ ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. అదేవిధంగా మరో పేరెంట్ సౌజన్య గారిని మాట్లాడడానికి కోరుతున్నాను. జై శ్రీరామ్ అండి. వేదికను అలంకరించిన గౌరవనీయులైన వాళ్ళకి, ఉపాధ్యాయులకి, అలాగే నా తోటి పేరెంట్స్కి. నాది ఈ ఊరు కాదండి, మేము ఎక్కడి నుంచో వచ్చాము, కానీ మా పిన్ని గారు ద్వారా ఇక్కడ మా పిల్లలిద్దరిని జాయిన్ చేయడం అయింది. వాళ్ళు ఎంత బాగా చదువుకుంటున్నారంటే అంత బాగా చదువుకుంటున్నారు, టీచర్స్ ఎంత బాగా చెప్తున్నారంటే అంత బాగా చెప్తున్నారు. అలాగే ఉండే విధానం అంతా చాలా బాగుంది. ఇప్పుడు నిజంగా మా పిన్ని ద్వారానే మాకు ఈ స్కూల్లో ఇలా చెప్తారమ్మా, నేనున్నాను, నువ్వు పంపించు పిల్లల్ని, చాలా బాగా చెప్తారని చెప్పన్నారు. కానీ నాకు మాట్లాడడానికి తడబడుతుంది, అందుకనే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. దగ్గర అయినప్పుడు మాటలు కొదవలేదట, కాబట్టి మనం ఇంకొకరితో మాట్లాడి ముగిద్దాము. చిన్న మాట జెన్యూన్గా చెప్పండి. పిల్లలకి సంక్రాంతి సెలవులు కానీ, దసరా సెలవులు కానీ, వేసవికాలం సెలవులు వచ్చినప్పుడు మా పిల్లలు అల్లరి చేస్తున్నారు, స్కూల్లో మాస్టర్లు ఎలా తట్టుకుంటున్నారో అని ఆలోచించడం చేస్తుంది. ఒకసారి చేస్తున్నాము. సెలవుల్లో పిల్లలు అల్లరి భరించలేకపోతున్నాము, మరి ప్రతిరోజు టీచర్లు ఎలా ఉంటున్నారని అన్న వాళ్ళు ఒకసారి చేస్తున్నాము.
ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఓకే, కొన్ని ప్రశ్నలకు జవాబు దొరకదు, ఎందుకంటే 280 మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే ఎక్సలెంట్గా అడిగారు ఆవిడ. ఏంటి ఈరోజు మనం చూసినట్టయితే మన స్కూల్కి ఒక పేరెంట్గా మీ పిల్లలకి కరాటే మాస్టర్ని పెట్టమని అడిగారు. మీ గవర్నమెంట్ అడిగాం, మేము కూడా అడిగాం. సార్ ఆయన టీచర్గా హెచ్ఎంగా కూడా చేస్తున్నారు. ఆయన ఒక రెగ్యులర్ హెచ్ఎం మనకు రావాలి. అయినప్పటికీ కూడా చుట్టుపక్కల స్కూల్ అన్నింటికీ ఒక ఛాలెంజ్ విసిరి రెగ్యులర్ హెచ్ఎంగా కూడా కన్నా ఎక్కువ కూడా ఆయన హార్డ్ వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మన పీడీ కూడా లేరు, అది డ్రిల్ మాస్టర్ కూడా మనకు లేరు. అయినప్పటికీ కూడా ఆ లోటు ఎక్కడ కనపడనివ్వకుండా పెద్దల సహకారంతో 12 గంటల ఉదయం, ఈ 12 గంటల్లో 9 గంటలు టీచర్లు ఎక్కడే ఉంటున్నారు. ఉదయం 8 గంటల మొదలవుతుంది 10వ తరగతి స్టడీ అవర్స్, మళ్ళీ సాయంత్రం 5ంటికి క్లోజ్ అవుతుంది. 9 గంటలు ఇక్కడ ఉంటున్నాం. మేము ప్రతి క్షణం ఆరాటపడేది ఒకటి, మీ వాళ్ళతో కూడా చెప్పాం, ఎందుకురా తోకలపల్లి రోడ్డు పోలేదు, జాయిన్ అవ్వడమ్మని. కానీ ఇక్కడ ఉన్న ప్రతి టీచర్ ప్రతి ఒక్కరు ఇచ్చంతో సమానం. అలా చక్కగా మీ యొక్క సహకారంతో, పెద్దల సహకారంతో చక్కగా మీరు ప్రతి క్షణం మీ పిల్లల గురించి, మా పిల్లల గురించి, మన పిల్లల గురించి, మన పిల్లల యొక్క భవిష్యత్తు బంగారమయం చేయడానికి మీరు రెడీగా ఉన్నాం. మరి మీరు కూడా రెడీగా ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ పిల్లల్ని ఉద్యోగాలు వచ్చిన తర్వాత మీ ఉన్నా లేకపోయినా ఇదే స్టేజ్ మీద మీ అందరూ కూడా వచ్చి సందేశం ఇచ్చే రోజు వస్తుంది, దగ్గరలోనే ఉంది. ఓకే అమ్మ, ఇంకో పేరెంట్ ఒక 2 అయిపోయింది, ముగించేద్దాం. ఇంకా ఎవరు వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు, అలాగే ఉపాధ్యాయులందరికీ నమస్కారాలండి. వచ్చిన ప్రతి తల్లిదండ్రులకి నా నమస్కారం చెప్తున్నానండి. ఈరోజు మా పిల్లలిద్దరూ ఆడపిల్లలు, నాకు ఇద్దరు మా పిల్లలిద్దరు ఇదే స్కూల్లో చదువుతున్నారు. మేము చాలా సంతోషపడుతున్నామండి. అందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించుకుంటున్నారు, గవర్నమెంట్ స్కూల్ చదువు రాదన్నట్టు అందరూ చెప్తున్నారండి. మేము బలంగా నమ్మి గవర్నమెంట్ స్కూల్లో చదివి మా పిల్లలు మంచి భవిష్యత్తు ఉందని మేము నమ్మి ఈ స్కూల్లో మేము జాయిన్ చేస్తామండి. చదువు విషయంలో చాలా బాగా చెప్తున్నారు, అన్నింటిలో ఆటపాటలో ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు చెప్తున్నామండి. ఈ స్కూల్లో మంచి పేరు రావాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. వేదికను అందించిన పెద్దలకి అందరికీ నమస్కారం. మేము చదువుకునే సమయంలో మా గురుగారు, అదే ఈ మధ్యకాలంలో అందరూ వినే ఉంటారు, చిన్న ఒక స్టూడెంట్ వెళ్ళి ఒక ఆయన్ని అడిగారట, ఏమండి అంటే ఒక పెద్ద ఆయన్ని అడిగారు, ఏమండి మాకు ఇంటర్నెట్ ఉంది, 5G ఉంది, 6G ఉంది, ఆల్మోస్ట్ 2G దగ్గర నుంచి 5G వరకు అప్డేట్ అయ్యాం, ఎన్నైనా సరే మాకు గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉంది అన్నారట. వాళ్ళు మీరు ఇవన్నీ కూడా ఎలా చెప్తున్నారు, ఎలా గుర్తు పెట్టుకుంటున్నారండి, ఎక్కాలి పై నుంచి కిందకి, కింద నుంచి పైకి అన్నీ చెప్పేస్తున్నారు, అలా మీకు మీ ఇంత మెమరీకి స్కిల్ కారణం ఏంటి అంటే, అప్పుడు మాకు 2Gలు 3Gలు 4Gలు సాఫ్ట్వేర్ ఇదేం లేదా, ఒకటే ఒక G ఉండేది, అది గురూజీ. ఎవరి పెద్ద ఒక ముట్టిగా వేసారనుకో అన్ని ఆటోమేటిక్ లోపల స్టోర్ అయిపోయేవి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీకు ముట్టికాయలు తక్కువైనాయి. అప్పుడు అనుకో మా గురువు గారు మమ్మల్ని ఏదైనా చెప్పకపోతే ఏ పిక్క బాస పెట్టడం, ముట్టికాయ వేయడం ఇలాంటివి చేసేవారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక గట్టిగా మాట అంటే అందరూ తిరిగి వీళ్ళ మీద దండయాత్రకి వెళ్తున్నాం. అంటే ఏంటంటే మన స్టూడెంట్స్ ఎవరన్నా సరే మిగతా వాటికి ఆయన చెప్పినట్టు సాఫ్ట్వేర్కి అందరికీ దూరంగానే ఉంటుంది. అలాగే ఏంటంటే గురువు గారు చెప్పింది ఏదైతే శ్రద్ధగా విని ఉంటారో వాళ్ళు అభ్యున్నతిగా ఉంటారు, దాంట్లో అనేది ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా గురువులు కూడా ఇదివరకు మాకు తెలిసిన తర్వాత మాకు తెలిసి ఇంచుమించుగా ఒక గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు అయిపోతే ప్రైవేట్ స్కూల్స్కి అవకాశం ఉండేది. ఇదివరకు ఇది మన తరం కూడా చూసే ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్లో సీట్ లేకపోతే, కానీ సగటు ఒక యూకేజీ దగ్గర నుంచి ఒక ఇంటర్మీడియట్ వరకు మినిమం అయ్యేది ఒక 15 లక్షల రూపాయలు ఒక పేరెంట్, కూలి చేసుకున్న పేరెంట్ ఖర్చు పెట్టి చదివించాల్సిన పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఎలా ఉందంటే, అంటే నేను అందరి గురించి చెప్పట్లేదండి, ఇప్పుడు మీ అంత ధైర్యంగా ఇక్కడ జాయిన్ చేశాను సార్ ఇది మొత్తం అందరికీ కలిపి చెప్తున్నాను సార్, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎందుకంటే సుమారు ఒక 15 లక్షల రూపాయలు అంటే ఒక సగటుకి వాడి లైఫ్ టైం 10 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. అంతే కదా సార్, ఇది మనందరం కూడా మాట్లాడుకున్నాం సార్.
ఎవరికి ఏంటంటే డబ్బులు ఇది విధానంగా వేసి వాళ్ళు మన ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి, ప్రైవేట్ స్కూల్ ఎందుకు జాయిన్ చేస్తున్నామండి? ఒక ఫాల్స్ ప్రెస్టేజ్. అంటే వీళ్ళు ఇక్కడ చదువుతున్నారు, మనం గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే ఏదనుకుంటారు అంటే మన అర్థం ఏమనుకుంటుంది, మన మామయ్య ఏమంటారు, వాళ్ళ చుట్టాలు ఏమనుకుంటారు, ఇలాంటి ప్రెస్టేషన్లో అంటే దీన్ని ఫాల్స్ ప్రెస్టేజ్ అంటారు. ఏముండదు అక్కడ, కాదంటే బయటికి నీట్గా తయారు వెళ్తాం, లోపలికి వెళ్తే ఏదో పని చేసుకోవడం అవన్నీ మామూలు. అంటే ఆ ఒక్క ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం సుమారు ఒక పిల్లవాడు యూకేజీ దగ్గర నుంచి వాడు చదువు కంప్లీట్ అయ్యేసరికి సుమారు ఒక 25 లక్షల రూపాయలు ఖర్చుగా బయటకు వస్తున్నారు సార్. ఇది ఎవరికి సరదా కాదండి. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో సరిగ్గా పట్టించుకోరు, ఒక రాదు అని ఒక అబద్ధ వ్యామోహంతో ఈ వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చే పబ్లిసిటీకి, దీనికి పబ్లిసిటీ ఉండదు, దానికి పబ్లిసిటీ ఉంటుంది. అక్కడ కనీసం ఒక ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు టీచర్ కింద చలామణి అవ్వచ్చు, కానీ ఇక్కడ బీఈడి స్పెషల్ ట్రైనర్స్ వీళ్ళు తయారు చేయగలరు ర్యాంకర్స్ ని. ఇంకా వీళ్ళకి ఏంటంటే పిల్లల యొక్క వ్యక్తిత్వ వికాసం ఎలాగా అనే దాని మీద ప్రత్యేక స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పటికన్నా సరే మన పేరెంట్స్ అనేవారు ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ నుంచి బయటకు వచ్చి మన ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకంటే మనందరం ఇక్కడ రేపు పొద్దున్న ఎలా ఉందంటే చాలా స్కూల్స్ టీచర్ లేక మూతపడే పరిస్థితికి వచ్చాయని, అంటే పేపర్ చదివింది సార్, ఇది టీచర్స్ లేక. ఎందుకంటే స్టూడెంట్స్ అనట్లేదు. ఇక్కడ ఒక 200 మంది స్టూడెంట్స్ ఉన్నారంటే నేను అడిగాను, సార్ ఎంత పెద్ద గ్రౌండ్ ఉంది సార్, పీఈటీ లేదంటారు, ఎందుకని సార్ ఇదంతా వేస్ట్ అయిపోతుంది కదండి. అలాగే ఏంటంటే ఎంతమంది పిల్లలు వస్తున్నారు కదా సార్, ఎన్సీసీ క్యాంపులు ఇవన్నీ ఉంటే ఎంత బాగుంటుంది సార్. ఇంకా మేడం గారు ఇంచక్క అడిగారు, ఎన్సీసీ ఈజ్ ద బెస్ట్ అమ్మా, సెల్ఫ్ ప్రొటెక్షన్ కి కరాటే ఎక్కర్లేదు, ఎన్సీసీ కానీ ఇంకోటి కానీ సార్ అంతేనా? ఎన్సీసీ అనేది బెస్ట్, ఎందుకంటే ఒక సోల్జర్ కింద తయారవుతాడు. అలాగే ఇలాంటివి కూడా, ఎందుకంటే ఆవిడ అడిగింది తప్పట్లేదు, ఎందుకంటే సెల్ఫ్ ప్రొటెక్షన్స్ ఎన్సీసీ ఉంది. తర్వాత ఏంటంటే వాళ్ళ ఫిట్నెస్ కోసం ఎక్సలెంట్ గ్రౌండ్ కావాలి, అలాగే పీఈటీ మాస్టర్లు కావాలి, వీళ్ళు తయారు చేయాలి అనేది ఎప్పుడైతే మనకు సంకల్పం వాళ్ళు మాట్లాడాలంటే ఇక్కడ క్రౌడ్ పెరగాలి, ఇక్కడ స్టూడెంట్స్ పెరగాలి. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళకి రిక్వైర్మెంట్ ఎంతమంది టీచర్స్ కావాలని వీళ్ళు డిమాండ్ చేయగలరు. మనం ఇచ్చే సపోర్ట్ ఏముంది సార్? మన పిల్లలు ఎక్కడో ఏదో ఎంత ఖర్చు పెట్టి మనమే చేసుకుందాం అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అవుతే వాళ్ళు మళ్ళీ మన ఏదైతే ఎడ్యుకేషన్ లోన్ ఉంది కదా సార్, ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి, ఆ లోన్ తీసుకోవడం, మళ్ళీ వాడు జాబ్ తీసుకుంటారు, ఆ లోన్ కొట్టుకుంటూ రావడం. ఎందుకంటే ఆర్థికంగా వెనకబడడం, ఆర్థికంగా ఆటోమేటిక్ ఎక్కడెక్కడ కాదండి. ఒకటి చదువుకు వెనకబడుతున్నారు, 2 ఆరోగ్యం విషయాలు వెనకబడుతున్నారు. లక్షల పరిస్థితి ఇక్కడే చదువు. అయ్యో ఏంటంటే పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివితే బాగా చదివించినట్టు, ఇక్కడ చదివితే నానట్టు. మా పిల్లవాడికి ఇక్కడ రాటు పోటు అన్ని తెలుస్తాయి పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో. ఎందుకంటే ఇలా పనిచేయండి, ఇక్కడికి వచ్చేసరికి పిల్లలు చక్కచక్క చేస్తారు. అంటే వీళ్ళు చేయలేదని కాదు సార్, మీరు ఎవరు చేయలేదని ఉద్దేశం కాదు, అపార్థం చేసుకోకండి. వాళ్ళు ఒక లీడర్షిప్ తయారవుతుంది, ఎందుకంటే వచ్చేసరికి గబగబా పిల్లలందరూ సర్దుతున్నారు, పిల్లలందరూ కుర్చీలు వేస్తున్నారు. ఎందుకంటే రేపు పొద్దున్న ఒకవేళ ఏదైనా ఇన్ కేసు ఏదైనా ఒకటి హ్యాండిల్ చేయాలంటే, లేదంటే ఒక కమ్యూనికేషన్ లీడ్ చేయాలంటే, లేదా ఒక రూలింగ్ లీడ్ చేయాలంటే ఎవరిలో కావాల్సిన ఎవరండి? లీడర్స్ కావాలి. చదువుకున్న వాళ్ళందరూ MBBS లో అవి డాక్టర్లు అక్కడే ఆగిపోతున్నారు. కానీ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు లీడర్ కింద బయటకు వస్తున్నాయి. ఎందుకంటే అటు సమస్యలు ఎదురు చూస్తున్నాడు, ఇటు పరిష్కారాన్ని ఎదుర్కొంటున్నాడు. సమస్య ఉంటేనే పరిష్కారాన్ని ఎదుర్కోగలం. కాబట్టి ఏంటంటే మనం ఈ ఫాల్స్ ప్రెషర్ బయటకు వచ్చి, అలాగే ఏంటంటే మన పిల్లలు ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఎప్పుడైతే మనం మూవ్ ఆన్ చేస్తామో అప్పుడు ఏంటంటే వీళ్ళకి బలం పెరుగుతుంది. ఇంతమంది క్రౌడ్ ఉన్నారు కాబట్టి మీరు చెయ్యాలండి, లేకపోతే పేరెంట్స్ ఇలా అడుగుతారు, మనం అడుగుతాం. ఎవరికంటే మనకి ప్రాథమిక హక్కుల్లో ఒకటి విద్య, 2 వైద్యం, ఇవి మనకి ప్రాథమిక హక్కులు. ఎందుకంటే మనకి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్. కాబట్టి మనం అడగాలంటే వీళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. వీళ్ళకి సపోర్ట్ చేయాలంటే ఏది మనం ఏం చేయక్కర్లేదండి. వీళ్ళు అనకాల దండయాత్రగా మనం ఏదో ర్యాలీలకు తిరిగి అక్కల సరైన పీపుల్స్ అంటే దీనికి తగ్గట్టుగా ఈ సొంతకు తగ్గట్టుగా స్టూడెంట్స్ ఉన్నట్టయితే కరెక్ట్గా మనకి ఇంకా చూసుకోవాలంటే 10 సంవత్సరాల నుంచి ఏ గవర్నమెంట్ స్కూల్ నుంచి వీళ్ళు సాధించారనడానికి లేదు. ఎందుకంటే అంత వెనకబడిపోయింది. ఇదివరకు మీరు చెప్పినట్టు అందరూ ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఈ కార్పొరేట్ మామూలుగా దాంట్లోకి వచ్చారని నాకు తెలిసి అనుకుంటున్నాను. లీడర్స్ తయారంటే ఇక్కడి నుంచే రెడీ అవుతారమ్మా. కాబట్టి ఏంటంటే సాధ్యమైనంత వరకు మనం ఆ వ్యామోహం నుంచి బయటకు వచ్చి మన స్థితి అంతా మనం చూసుకుని, ఇంకా డబ్బులు ఎక్కువ ఏదో పెట్టుకుని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకునే వాళ్ళు మన ఎవరు కాదంగా.
మనకి ఇది కావాలి, ఇందాక మీరు అడిగారంటే దానికి తగ్గ స్ట్రెంత్ ఇక్కడ ఉండాలి. మీరు మనం ఏదైనా డిమాండ్ చేయాలంటే దానికి తగ్గ స్ట్రెంత్ ఇక్కడ ఉండాలి. కాబట్టి మీ ఇక్కడ నుంచి 10 స్కూల్ బస్సులు ఉంటున్నాయి. ఆ 10 స్కూల్ బస్సులు జనం ఇక్కడ ఉన్నట్టయితే రేపొద్దున మనం ఏదంటే అది జరుగుతుంది. కాబట్టి మీరంతా అపోహ నుంచి బయటకు వచ్చి ముందరగా ఫైనాన్షియల్ గా కూడా ఇవన్నీ మనం కట్ చేసినట్టయితే వాళ్ళు దిగొస్తారు. లేకపోతే సంవత్సరాలు 1,00,000 అడుగుతున్నారమ్మా. మా పిల్లలు జాయిన్ చేయడానికి కార్పొరేట్కి వెళ్తే 1,00,000 అడిగారు, పిల్లలకి 1,00,000. అది సార్ నేను అది ఫేస్ చేశాను సార్. సో ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ పెద్దలకి అందరికీ, అదేవిధంగా మా పిల్లల్ని తయారు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మీకు కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్. సహా అంటే మీరు కోటీశ్వర్లే, కోటు లేని కోటీశ్వర్లు. మీరు చక్కగా అర్థం చేసుకొని చక్కగా మీరు నిర్వర్తించారు. ఇప్పుడు మనం కొంత రిలీఫ్, నీ ప్రేమ కోరే చిన్నారులు అని చిన్నారులు వస్తున్నారు. ఇది మహిళలకు ముగ్గులు పోటీ, నువ్వా నేను అన్నట్టుగా పురుషులకి టకాపార్ పోటీలు నిర్వహిస్తాము. ఒక చిన్నారులు క్లాప్స్ కొట్టున్నాము ఒకసారి. నీ ప్రేమ కోరే చిన్నారులు. చిన్నారులం నీ ఉడియాడే
చక్కగా గుండెలను పిండేసే పాట పాడారు. మనకు కసి వచ్చింది, ఒక ప్రతిజ్ఞ చేద్దాం, ఓకేనా? మన పిల్లలు మన యొక్క బ్లడ్ బాయిల్ అవుతుంది, మైండ్ బ్లాక్ అవుతుంది. ఇప్పుడు మీ అందరూ ఒకసారి లేచి నుంచున్నట్టయితే మన యొక్క ముఖ్యమంత్రి వారు ఒక సందేశం పంపారు, ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞ చేద్దాం. ఒకసారి లేచి నుంచండి మీ ప్లేసులు అందరూ కూడా. అందరూ ఒకసారి లేచి ఉన్నట్టయితే హెచ్ఎం గారు ప్రతిజ్ఞ చేయిస్తారు. పేరెంట్స్గా కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వాళ్ళంతా కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. ప్లెడ్జ్ ఉంది 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. టీచర్స్ కూడా, ఆల్ టీచర్స్ ప్రతి క్లాస్ నుంచి 3 మనం ఎంపిక చేయడం జరిగింది. ఒకసారి పైకి రండి. టీచర్స్ కూడా ఓకే సార్. అందరూ చేయి ముందుకు పెట్టినాం. విద్యార్థి తల్లి తండ్రి నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాల పంపుతానని, పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులు సహకరిస్తానని, పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక, మానసిక, నైతిక వికాసానికి కృషి చేస్తానని, బాల్య వివాహాలను నివారించి పిల్లలకు భద్రత కల్పిస్తానని, పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.